రైతులు విపరీతంగా వరి సాగు చేయడం వల్ల యూరియా కొరత ఏర్పడుతుందని అంటున్నారు రైతు రాజవర్ధన్ రెడ్డి. పూర్తిగా వరి సాగుపై కాకుండా ఇతర పంటలపై దృష్టి సారించాలన్నారు. యూరియా వాడకం వల్ల భూమి తన సహజత్వాన్ని కోల్పోయి భవిష్యత్తు పంటలకు సహకరించదని అంటున్నారు. యూరియాతో పండించిన పంటల వల్ల ప్రాణాంతకమైన వ్యాధులు వస్తాయంటున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. ఎటు చూసినా కూడా యూరియాకు సంబంధించినటువంటి ప్రధాన వార్త అన్ని చోట్ల కూడా కనిపిస్తుంది. నిజంగా యూరియా నేలకు ఎంత మేరకు అవసరం, యూరియా వల్ల లాభాలేంటి, నష్టాలేంటి, దీనికి సంబంధించి మన దగ్గర రైతు రాజవర్ధన్ రెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సరేంటి సార్, మొత్తంగా చూస్తున్నాం గత కొద్ది రోజులుగా కూడా ఇది ఒక హాట్ టాపిక్గా మారుతుంది. యూరియా ఎక్కడ చూసినా రైతులకు ఇబ్బంది ఎదురవుతుంది, యూరియా దొరకట్లేదు అంటూ కూడా. నిజంగా యూరియాకు సంబంధించి నేలకు ఆ రేంజ్లో యూరియాకు సంబంధించి యూరియా అవసరం పడుతుందంటే ఏం చెప్తారు సార్? యాక్చువల్గా వరి పొలాలు చేయడమే ఫస్ట్ ప్రధానంగా తప్పు సార్. మనకు ప్రాజెక్టులు వచ్చి వాటర్ ఎక్కువ వచ్చి లేజీ ఫార్మర్స్ మొత్తం వరి పంటలు చేయడం అనేది మొదలుపెట్టిర్రు. సరే, అది చేసిర్రు అనుకుందాం. కానీ అధిక మొత్తంలో యూరియాను నిజంగా ఒక పంట కాలంలో 120 కిలోలు మ్యాక్సిమం సార్, 110 కిలోలు మినిమం, 110 నుంచి 120 కిలోల యూరియా వాడొచ్చు. కానీ మన వాళ్ళు దాన్ని ఏం చేస్తున్నారు అంటే 2 దఫాలుగా 3 దఫాలుగా వేయాల్సిన యూరియాను అసలు ఫస్ట్ నాటేటప్పుడు డిఏపి వేస్తున్నారు. డిఏపిలోనే నత్రజని ఉంటుంది, మళ్ళీ యూరియాను కూడా కలుపుతున్నారు. దానివల్ల పొలానికి భూమికి ఎక్కువ యూరియాని ఇవ్వడం వల్ల పంట నష్టం జరుగుతుంది. ఇంకొకటి ఏమవుతుంది, పూత దశలో ఒకసారి చల్లాలి, కలుపు తీసినాక ఒకసారి చల్లాలి. అట్లా 110 కిలోలను 3 దఫాలుగా చల్లాల్సిన యూరియాను 2 దఫాలుగా చల్లాల్సిన యూరియాను 110 కిలోలను 200 కిలోలు 250 కిలోలు ఇష్టం వచ్చినట్లు వాడి భూమిని ఖరాబ్ చేస్తారు, పంటను ఖరాబ్ చేస్తారు. ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే నత్రజని ఎక్కువై పంట అధిక దిగుబడి రావచ్చేమో 4 సంచులు 5 సంచుల భేదం ఉంటుంది అంతే. మామూలుగా అయితే 30 సంచులు వండుతుంది, వేస్తే 30 సంచులు వండుతుందేమో వీళ్ళకు. కానీ దానివల్ల భూమి నాశనం అవుతున్నది. భూమితో పాటు పంటలో వచ్చినటువంటి నత్రజని లవణ అవి ఎక్కువైపోయి మనిషి తినడం వల్ల నేను తెలుసుకునే శాస్త్రజ్ఞుల నుంచి సైంటిస్టుల నుంచి చెప్పింది ఏంటి అంటే కిడ్నీలు కూడా ఖరాబ్ అయ్యే అవకాశం ఉన్నది. ఇక్కడ భూమి ఖరాబ్ అవుతుంది యూరియా ఎక్కువ వాడడం వల్ల. ప్రభుత్వానికి కూడా ఆర్థికంగా చాలా నష్టం అవుతుందండి. ఇవాళ ఒక యూరియా సంచి మీరు 300 రూపాయలు 200 ఎంతో కొంటున్నారు కదా, 300 రూపాయలకు కొంటున్నారు. దానికి కేంద్ర ప్రభుత్వము 1500 1800 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది. అట్లా ఆర్థికంగా ప్రభుత్వం నష్టపోతుంది, ఇట్లా భూమి నష్టపోతుంది, ఆరోగ్యం నష్టపోతుంది, పర్యావరణం నష్టపోతుంది, అంత కాలుష్యం అవుతున్నది, నీరు ఖరాబ్ అవుతున్నది. ఇటువంటిది రైతులు గమనించాల్సింది ఏంటంటే ఎంత భూమికి అవసరమో ఎంత పంటకు అవసరమో అంత యూరియా శాస్త్రజ్ఞులు చెప్పినంత నమోదులో కానీ వాడినట్లయితే ఈ యూరియా కొరత వచ్చే సమస్య అసలు ఉండనే ఉండదండి. సార్, ఇంకో విషయం సార్, అంటే ప్రధానంగా మీరు చెప్పినట్టుగా యూరియా కాకుండా వేరే పద్ధతి అంటే దీనికి శాశ్వత పరిష్కారంగా ఏదైనా ఉందా? అంటే మీరు చేసినటువంటి వ్యవసాయంలో పూర్తిగా యూరియాకు సంబంధించి దీని మీద ఆధారపడకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటంటే ఏం చెప్తారు? సార్, యూరియా మేము గత 8 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాం సార్. మా వరి పొలాలలో 30 నుంచి 32 సంచుల దాకా మేము కూడా పండిస్తున్నాం సార్. యూరియా వేసి డిఏపీలు వేసి అన్నీ పండించేవాళ్ళు 35 సంచులు పండిస్తున్నారు. ఒక 4-5 సంచులు మాకు ఫరక్ వస్తున్నది వాళ్ళకు మాకు. ఫస్ట్ నేల కవర్ కానీ ఒక 2 ఇయర్స్ మనకు పంట తక్కువ వస్తుందేమో ఆయనత రైతు భరించినట్టయితే పొలము దున్ని తయారు చేసుకునే ముందు నవధాన్యాలు వేసి గ్రీన్ మాన్యూర్ వేయించి దానివల్ల మంచిగా పొలాన్ని తయారు చేసుకున్నట్టుంటే డిఏపితో అవసరమే లేదు సార్. మంచిగా పచ్చి రొట్టె వేసుకొని పచ్చి రొట్టెను కరిగెట్లో దున్ని వేసేసుకొని పెట్టుకుంటే డిఏపి పొలాన్ని ఖరాబ్ చేసుకోవడం ఇటువంటిది అసలు అవసరమే లేదు. మేము ఇవాళ అట్లా 8 సంవత్సరాల నుంచి ఫస్ట్లో ఒక 25-26 సంచులు వండినాయి, ఇప్పుడు మాకు 30-32 సంచులు వండుతున్నాయి. మాకు ఖర్చులు లేవు. ఒక కలుపుకు కూడా మందు కొడుతున్నారు. దానికి కూడా డిఫరెంట్ మెథడ్స్లలో చేసుకుని అజోలా పెంచుకుంటే కూడా కవర్ అవుతుంది. ఓపిక కావాలి సార్, శ్రమ పెట్టుబడి మనకు రైతుకు. చాలామంది రైతులు మళ్ళీ అంటున్నా నేను లేజీ ఫార్మర్స్ అయ్యి ఇటువంటి విధానాన్ని ఎన్నుకుంటారు కాబట్టి అది కరెక్ట్ కాదు. గో ఆధారితంగా వ్యవసాయం చేస్తే ఘనామృతము జీవామృతం పారబెట్టినట్టయితే ఆటోమేటిక్గా అటువంటిది మొత్తం వస్తుంది సార్. పచ్చి రొట్టెల చాలా నత్రజని వస్తుంది. నీకు ఒక పంట కాలానికి కావాల్సినంత దానిలో ఉంటుంది, మీరు ఎక్స్ట్రా వాడాల్సిన అవసరమే లేదు అసలు. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పద్ధతిని మార్చుకోవాలి. రైతులంతా కూడా సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గు చూపాలి. లేదంటే భవిష్యత్ తరాలకు మనం ఇచ్చే నాణ్యమైనటువంటి ఆహారం కాకుండా పూర్తిగా రాసాయనిక ఎరువుల ద్వారా పూర్తిగా ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. కాబట్టి రైతులంతా కూడా ఆలోచించడంతో పాటు యూరియాను పూర్తిగా తగ్గించడం ద్వారా దీనికి సంబంధించినటువంటి లాభాలు కూడా అధికంగా ఉంటాయి. రైతులంతా కూడా అటువైపు మొగ్గు చూపాలి.
ప్రభుత్వాలు కూడా ఆ విధంగా సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నటువంటి రైతులకు పూర్తి స్థాయి సహాయ సహకారాలు అందించాలని చెప్పి కూడా రైతు రాజవర్ధన్ రెడ్డి చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనపడుతుంది. ఇది ఓవరాల్ ఇక్కడ అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర్ శంకర్, బిగ్ టీవీ, వనపర్తి జిల్లా నుండి.